భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది. తన గాత్రంతో 8 దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయో సహజ అనారోగ్య సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలియగానే దేశవ్యాప్తంగా సినీ రాజకీయ రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆశా భోంస్లే కేవలం ఒక గాయని మాత్రమే కాదు, ఆమె ఒక శకం. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒక సంగీత కుటుంబంలో ఆమె జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. తన అక్క లతా మంగేష్కర్తో కలిసి చిన్నతనం నుంచే ఆశ సంగీతాన్ని శ్వాసించారు. తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. లతా మంగేష్కర్ అప్పటికే అగ్రగాయనిగా వెలుగుతున్న సమయంలో ఆశ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతో పోరాడారు. మొదట్లో కేవలం క్యాబరే సాంగ్స్, వ్యాంపు పాత్రలకే ఆమె గాత్రాన్ని పరిమితం చేసేవారు. కానీ తన అద్భుతమైన వాయిస్ రేంజ్ మరియు వైవిధ్యంతో ఆమె ఆ అడ్డంకులను అధిగమించారు. ఆశా భోంస్లే ప్రత్యేకత ఏంటంటే ఆమె వాయిస్లో ఉన్న వర్సిటాలిటీ. క్లాసికల్ రాగాలైనా, ఉర్దూ గజల్స్ అయినా, వెస్ట్రన్ బీట్స్ ఉన్న పాప్ పాటలైనా ఆమె అలవోకగా పాడేవారు. ఓపి నయ్యర్, ఆర్డి బర్మన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె చేసిన ప్రయోగాలు భారతీయ సంగీత గమనాన్నే మార్చేశాయి. ఉమ్రావ్ జాన్ చిత్రంలో ఆమె పాడిన గజల్స్ ఇప్పటికీ సంగీత ప్రియుల హృదయాలను హత్తుకుంటాయి. దమ్ మారో దమ్, పియా తూ అబ్ తో ఆజా వంటి పాటలు ఆమెను పాప్ ఐకాన్గా నిలబెట్టాయి. ఆశా భోంస్లే హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ వంటి పలు దక్షిణాది భాషల్లోనూ తన ముద్ర వేశారు. తెలుగులో ఆమె పాడిన పాటలు చాలా తక్కువే అయినా అవి చిరస్థాయిగా నిలిచిపోయాయి. చంటి చిత్రంలో అన్నీ తానై ఉన్నాది వంటి మధురమైన పాటలు ఆమె గాత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాయి. ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి వారితో కలిసి ఆమె పాడిన డ్యూయెట్స్ తెలుగు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. ఆశా భోంస్లే జీవితం పూలబాట కాదు. ఎన్నో వ్యక్తిగత విషాదాలను ఆమె ఎదుర్కొన్నారు. తన 16వ ఏటనే గణపతిరావు భోంస్లేను వివాహం చేసుకున్న ఆమె ఆ తర్వాత పలు సమస్యల వల్ల విడిపోయారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్తో ఆమె అనుబంధం ఒక మధుర కావ్యంగా నిలిచిపోయింది. వారిద్దరి కలయికలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తన సంతానాన్ని కోల్పోయినప్పుడు కూడా ఆమె కుంగిపోకుండా సంగీతాన్నే తన బలంగా మార్చుకున్నారు. ప్రపంచంలోని అత్యధిక పాటలు పాడిన గాయనిగా ఆశా భోంస్లే గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆమె పాడిన పాటల సంఖ్య 12,000కు పైమాటే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం ఆమెను చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను 2008లో పద్మ విభూషణ్ గౌరవం దక్కింది. ఎన్నోసార్లు ఫిల్మ్ఫేర్ అందుకున్న ఆమెకు చివరకు లైఫ్ టైం అవార్డుతో సత్కరించారు. లతా మంగేష్కర్ మరణించిన కొద్ది కాలానికే ఆశా భోంస్లే కూడా వెళ్లిపోవడం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. అక్కా చెల్లెలిద్దరూ ఒక రకంగా భారతీయ సంగీతానికి 2 కళ్ళలా ఉండేవారు. ఆశా భోంస్లే భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకమై మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. రాత్ అకేలీ హై, చురా లియా హై తుమ్నే, దిల్ చీజ్ క్యా హై వంటి వేల పాటల ద్వారా ఆమె నిరంతరం జీవించే ఉంటారు. రేపు ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, సినీ ప్రముఖులు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ తదితరులు భారత కోకిల ఆశా భోంస్లే గారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు.